హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y31 డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయితే అయింది. ఇది మీరైతే చూడొచ్చు. డౌన్ సైడ్ అయితే మనకి డిస్ప్లే అనేది పూర్తిగా అయితే డ్యామేజ్ అయ్యి మనకి లెన్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి. డిస్ప్లే అనేది అసలు అయితే రావట్లేదు, మనం ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు. మీకు Y31 Y51 ఒకటే వస్తుంది డిస్ప్లే, రెండిట్లకి ఒకటే డిస్ప్లే వస్తుంది. మీకు మోడల్ కూడా సేమ్ ఉంటుంది చూడడానికి. పౌచెస్ గ్లాసెస్ కూడా సేమ్ వస్తాయి ఫ్రెండ్స్. Y31 Y51 సేమ్ గ్లాసెస్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా పౌచెస్ కూడా సేమ్ టు సేమ్ వస్తాయి. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. సిమ్ ట్రే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇది అయితే ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్, ఇది బ్యాక్ డోర్ అనేది. ఫస్ట్ అయితే మనం ఇది ప్యానల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకోవాలి. డోర్ అంటే మీకు డోర్ టైప్ రాదు, ప్యానల్ టైప్ వస్తుంది, ప్లాస్టిక్ వస్తుంది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీకు. నెక్స్ట్ ఇంక ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి హౌసింగ్ వస్తుంది ఫ్రెండ్స్. టెంపరేచర్ అయితే నేను 160 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ బ్యాక్ డోర్ కాబట్టి మనకి టెంపరేచర్ ఎక్కువ పెట్టుకోకూడదు, మీరు మెల్ట్ అయిపోతుంది బ్యాక్ డోర్ అనేది. చూడవచ్చు మనకి హీట్ అనేది మనకి ఎక్కువ అవుతే కనుక మనకి డోర్ అనేది మనకి ఎలా బెండ్ అవుతుందో చూడండి. మనకి 160కే మనకి ఎలాగ బెండ్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ బెండ్ అవుతుంది, లేదంటే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది ఎక్కువైతే పెట్టుకోకండి, మరి డ్యామేజ్ అవుతే మళ్ళీ న్యూ బ్యాక్ డోర్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్కి. బ్యాక్ డోర్ అయితే ఈ సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. గ్లూ అనేది ఉంది, అదైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను, చూడవచ్చు మీరు. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది ఫ్రేమ్ కూడా డ్యామేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రేమ్ కూడా చేంజ్ చేయాలి, దీనికి ఫ్రేము చేంజ్ చేయాలి, డిస్ప్లే కూడా మనం చేంజ్ చేయాలి. రెండు అయితే చేంజ్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. స్క్రూస్ అన్ని సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది మీకు లోపల అయితే ఫ్లెక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అదైతే డిస్కనెక్ట్ చేసుకోండి, మర్చిపోకండి. హౌసింగ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, నేను ఇప్పుడు అయితే మీరు చూసుకోవచ్చు. సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, హౌసింగ్ అయితే ఓపెన్ చేసి. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మీరు. మీకు రాకపోతే ఒకసారి మీరు లిక్విడ్ ఏదైనా వేసుకోండి, మీరు 530 లిక్విడ్ కానీ మీరు టెండర్ కానీ వేసుకుంటే మీకు బ్యాటరీ అనేది గ్లూ అనేది కొద్దిగా ఫ్రీ అయ్యి మీకు ఈజీగా వస్తుంది ఓపెన్ చేసుకోవడానికి. హీట్ చేసుకున్నా కానీ మీకు వస్తుంది ఫ్రెండ్స్, అలాగైనా మీరు చేసుకోవచ్చు. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఒకసారి పైన నుంచి అయితే చెక్ చేసుకుందాం. బ్యాటరీ అయితే మళ్ళీ ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కనెక్ట్ అయితే చేశాను మదర్ బోర్డుకి అయితే. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూడవచ్చు. డిస్ప్లే కనెక్టర్ కూడా కనెక్ట్ అయితే చేశాను. నెక్స్ట్ ఆన్ అయితే చేస్తున్నాను. మనకైతే మొబైల్లో అయితే ఛార్జింగ్ అయితే లేదు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకి సింబల్ అయితే రావడం జరిగింది, ఛార్జింగ్ మనకి లేనట్టు సింబల్ అయితే వచ్చింది, చూడండి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఛార్జింగ్ అయితే ఇప్పుడు అవుతుంది మనకి. ఛార్జింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 5 to 10 minutes అయితే అలా ఉంచేస్తాను. వీడియో అనేది కొద్దిగా స్కిప్ అయితే చేస్తున్నాను. ఛార్జింగ్ అనేది ఎక్కాక మనకి మళ్ళీ మీకు చూపిస్తాను, చూడండి. సరే చెక్కింగ్ అయితే చేద్దాం, ఛార్జింగ్ ఎక్కిందా. ఛార్జింగ్ అయితే ఎక్కడం జరిగింది ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది మనకి మొబైల్ అయితే. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే సెన్సార్ అయితే బ్లాక్ అవుతున్నట్టు వస్తుంది. మనకైతే చూసుకోవచ్చు, పాస్వర్డ్ అయితే అన్లాక్ చేశాను. బ్రైట్నెస్ అనేది మీరు ఫుల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, న్యూ డిస్ప్లేకి ఎప్పుడైనా మీకు ఏమన్నా డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటాయి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి.
ఒకవేళ మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా రావట్లేదంటే ఒకసారి పవర్ సేవింగ్ మోడ్ చెక్ చేసుకోండి. మీకు అది ఆఫ్ చేసుకోండి, మీకు బ్రైట్నెస్ అనేది ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెంబర్స్ అయితే చెక్ చేస్తున్నాను, టచ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. కొన్నిసార్లు మీకు డబుల్ టచ్ అవుతుంది. అది ఒకసారి మీరు ఏం చేస్తారంటే డిస్ప్లే వెనకాల మీకు ఫ్లెక్స్ ఏదైతే వస్తుందో అది మీకు వెనకాల స్టిక్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా మెయిన్ అది మీకు స్టిక్ చేయకుండా అలా ఓపెన్లో ఉంటే మీకు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్ టచ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 2x టేప్ వేసుకొని లేదంటే ఏమన్నా టేప్ అయినా వేసుకొని మీరు మనకి లెన్స్ దగ్గర ఫ్లెక్స్ వస్తుంది కదా అది అంటించి ఉండాలి. అది 2x టేప్ వేసుకుంటే మీకు బెస్ట్. అది ఇంకా కదలడం అనేది జరగదు. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. చూసుకోవచ్చు మనకి టచ్ అయితే ఎక్కడైతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఎక్కడైతే డెడ్ పిక్సెల్స్ అటువంటివి అయితే ఎక్కడా లేవు ఫ్రెండ్స్. మీకైతే మోడల్ అయితే చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి చూడవచ్చు. సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం ఒకసారి. అబౌట్ ఫోన్ మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన ఫన్ టచ్ ఓఎస్ కింద ఉంది కదా డివైస్ నేమ్. నెక్స్ట్ ఇంకా వివో Y31 అని ఉంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వివో Y31 డివైస్ నేమ్. మీకు మోడల్ నెంబర్ కూడా చూపిస్తాను చూడండి. మోడల్ నెంబర్ అయితే ఒకసారి పైన అయితే ఉంది, జూమ్ చేస్తున్నాను. V2036 మీకు మోడల్ నెంబర్ అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఈ మోడల్ తెలియకపోతే మీకు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. V2036 బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఇంకా స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే టచ్లో అయితే అక్కడ ప్రాబ్లం అనేది ఏం రాలేదు. చూసుకోవచ్చు పవర్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. పవర్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అనేది రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. అది మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతుంది. సిస్టమ్ అనేది మీకు పైకి అయితే కనిపించదు, స్క్రీన్ ఆఫ్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ అయితే రన్ అవుతుంది. డిస్ప్లే అయితే డిస్కనెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇదైతే కవర్ అయితే మనకి గ్లూ అనేది వదిలేయడం జరిగింది, అందువల్ల మనకి బ్యాటరీకి అయితే స్టిక్ అయి ఉండట్లేదు. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బయటికి అయితే తీయడం జరుగుతుంది. చూసుకోవచ్చు రింగర్ సెట్ అయితే బయటికి అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మీకు మదర్ బోర్డ్కి అయితే మీకు స్టార్ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు ఐఫోన్లో వచ్చే స్టార్ టైప్లో ఉంటుంది. అదైతే పెట్టి ఓపెన్ చేసుకోవాలి మీకు. నెక్స్ట్ అయితే ఈ సైడ్ అయితే మనకి నెట్వర్క్ సెక్షన్ ఉంది కదా, ఆ ఏరియాలో అయితే మీకు నెట్వర్క్ కేబుల్స్ అనేవి వెళ్తాయి సైడ్ నుంచి. ఫ్రేమ్కి సైడ్లో లోపలికి ఇస్తాడు ఫ్రెండ్స్. అదైతే పైన మీకు స్టిక్కర్ అయితే ఇస్తాడు, అదైతే రిమూవ్ చేసుకోవాలి మీరు. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసుకుంటేనే మీకు ఆ కేబుల్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. చూడవచ్చు మదర్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, బయటికి అయితే తీయడం జరుగుతుంది. కేబుల్ అయితే చూసుకోవచ్చు మనకి సైడ్లో అయితే ఉంటుందని చెప్పాను కదా, కేబుల్ అనేది మనం ఫస్ట్ రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అదైతే గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు రాకపోతే ఒకసారి హీట్ చేసి తీసుకోండి. హీట్ చేసుకుంటే మీకు సింపుల్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా 530 అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వైబ్రేటర్ అండ్ నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది అనేది మనకి కొంచెం ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్. అవి గ్లూ అనేది కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్తుంది 530 అనేది, లేదంటే హీట్ చేసి అయినా తీసుకోవచ్చు మీరు. ఇయర్ స్పీకర్ అయితే చూడవచ్చు. ఇప్పుడు రిమూవ్ అయితే చేశాను, సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడైతే మనకి ప్రాక్సిమిటీ సెన్సర్కి అయితే పైన మనకి ప్లాస్టిక్ది అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లోంచి మనకి వెళ్ళి సెన్సర్ అనేది వర్క్ అవుతుంది, మీరైతే చూసుకోవచ్చు. అదైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాం. అయితే మనకి ఫ్రంట్ అయితే పట్టుకుంటుంది, స్టిక్కర్ అయితే ఉంది ఇక్కడ బ్లాక్ టేపు, దానివల్ల మనకైతే పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే చూడవచ్చు మనకి రావడం జరిగింది. ఇప్పుడైతే చూడవచ్చు మనకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు
దగ్గర అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే మనకి బ్లాక్ టైప్ అనేది ఉండడం వల్ల రావట్లేదు. నెక్స్ట్ అయితే బటన్ స్ట్రిప్ అయితే చూడొచ్చు, రిమూవ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది లిక్విడ్ అనేది మనం వేసుకుంటే లేదంటే హీట్ చేసుకున్నా మీకు సింపుల్గా అనేది వస్తుంది. ఇది అయితే న్యూ ఫ్రేమ్. ఇది ఇప్పుడు మనం వేయాల్సింది ఫ్రేమ్ అయితే ఓల్డ్ ఫ్రేమ్ అయితే మనకి బెండ్ అయింది ఫ్రెండ్స్, అది డ్యామేజ్ ఉంది డౌన్ సైడ్లో అయితే. ఇది అయితే కెమెరాకి సపోర్ట్ ఫ్రెండ్స్. ఇది వెనకాల ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది సపోర్ట్కి ఇస్తాడు. ఇదైతే మీకు సిమ్ ట్రై మనం ఓపెన్ చేసుకుంటాం కదా, దానికైతే ఇస్తాడు. ఒక స్టిక్ లాగా ఉంటుంది అది, అదైతే ఉండాలి, కంపల్సరీగా వేసుకోవాలి మీరు. అది లేకపోతే మీకు సిమ్ ట్రై అనేది బయటికి రాదు. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పైన, ఇవన్నీ ఓపెన్ చేసి నట్స్ అనేవి ఉంటాయి. న్యూ ఫ్రేమ్లోకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు వేసుకుంటే మైక్ ప్రాబ్లం అటువంటి ఏమీ రాదు. డైరెక్ట్గా ఫ్రేమ్ కింద వేసేస్తే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది, సౌండ్ మీకు పూర్తిగా వెళ్ళదు మైక్ దగ్గరికి. ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. నెట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇలాగా నెట్ అయితే న్యూ ఫ్రేమ్లోకి అయితే వేసుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. మీకు అలాగే మీకు కింద కూడా అలాగే వస్తాయి. మీకు ఇయర్ స్పీకర్కి నెట్ వస్తుంది, నెక్స్ట్ మైక్ కూడా నెట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం మైక్ దగ్గర అయితే ఓపెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. డౌన్ సైడ్లో అయితే ఉంటుంది దానికి. ఫస్ట్ అయితే మనం ఇది ఇయర్ స్పీకర్ పైన అయితే నెట్ అయితే ఫిట్ చేస్తున్నాను, చూసారు కదా. నేను 530 కొట్టి ఉంచుకుందాం, కొద్దిగా మనం ఓపెన్ చేసే టైంకి ఈజీగా ఓపెన్ అవుతాయి అవి. ఇది కెమెరాకి సపోర్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు కెమెరా అనేది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే హైట్ అనేది వచ్చి మీకు కెమెరా అనేది ప్రాపర్గా చూపిస్తుంది మనకి మనం యూస్ చేసినప్పుడు. అది మీరు వేయకపోతే మీకు కెమెరా అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల మీకు కెమెరా అనేది మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. ఇప్పుడైతే మైక్ది అయితే మనకు చూసుకోవచ్చు, ట్రాక్ది అయితే ఉంటుంది మెస్. ఇది ట్రాక్ మెస్ అంటారు దీన్ని. ట్రాక్ అంటే మీకు కింద నుంచి దాంట్లోంచే వెళ్తుంది, మీకు వాయిస్ అనేది వెళ్ళి మీకు బయటికి అవుట్పుట్ వెళ్తుంది. నెక్స్ట్ ఇంక ఇదైతే లౌడ్ స్పీకర్ది మెస్ ఫ్రెండ్స్. ఇది మీకైతే లోపల బయట అయితే ఉన్నాయి, దీనికి మీకు 2 సైడ్స్ ఉంటాయి. అవి అయితే రిమూవ్ చేసి వేసుకోవాలి. చాలామంది అయితే ఇది వేయకుండా నార్మల్గా వేసేస్తారు. సౌండ్ అనేది మీకు బాగానే వస్తుంది, కానీ మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో డస్ట్ అనేది వెళ్ళిపోయి డైరెక్ట్ మీకు స్పీకర్స్లో వాటిలోకి వెళ్ళిపోయి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సౌండ్స్ కూడా మీకు తగ్గుతాయి ఫ్రెండ్స్. ఈ మెస్ అనేది మీకు ఎందుకు ఇస్తాడంటే బ్లాక్ చేస్తుంది, డైరెక్ట్ ఆ హోల్లోంచే వెళ్ళేలాగా ఇస్తాడు. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బటన్ స్ట్రిప్కి. నెక్స్ట్ ఇంకా దీనికి వైబ్రేటర్కి మనం అయితే చూడవచ్చు, వైబ్రేటర్ అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం. నెక్స్ట్ అయితే బటన్ స్ట్రిప్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి వచ్చిన గ్లూ అయితే డ్రై అయిపోయి ఉంటాయి, ఇవి మనం న్యూగా మాన్యువల్గా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే సెన్సార్ది అయితే మనకి ప్లాస్టిక్ది అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లోంచి మనకి సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. దీంట్లోంచి మనకి వెళ్ళి ఫ్రంట్ డిస్ప్లే దగ్గర మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ లైట్ ఆన్ ఆఫ్ అవ్వడం, నెక్స్ట్ ఇంకా బ్రైట్నెస్ ఆటో బ్రైట్నెస్ పెడితే మనకి బ్రైట్నెస్ దానికి అదే తీసుకోవడం, అవన్నీ దీంట్లోంచే జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు అది వేయకపోతే మీకు ఏమవుతుందంటే మీకు సరిగ్గా అయితే పనిచేయదు ఫ్రెండ్స్. అది ప్రాక్సిమిటీ సెన్సార్ నెక్స్ట్ ఇంకా ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది ఉంటాయి, అవి మీకు ప్రాపర్గా వర్క్ అవ్వవు. ఫస్ట్ అయితే ఇప్పుడు ఓల్డ్ ఫ్రేమ్లోంచి అయితే మనం నెట్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇయర్ స్పీకర్ మెస్ ఉంటుంది కదా పైన, అదైతే తీసి న్యూ ఫ్రేమ్లోకి అయితే ఫిట్ చేస్తున్నాను. ఇయర్ స్పీకర్కి అయితే మనం గ్లూ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి వచ్చిన గ్లూ అనేది మనకి రెండోసారి అయితే స్టిక్ అయితే అవ్వదు. దాని గురించి అయితే మనం చూడొచ్చు. మనకి ఇయర్ స్పీకర్ ఎక్కడికో వెళ్ళిపోయింది, దేనికో మీకు దీనికే స్టిక్ అయి ఉంది ఫ్రేమ్కి. ఇయర్ స్పీకర్ మీరు ఫిట్ చేసినప్పుడు పొజిషన్ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు అదే రివర్స్లో ఫిట్ చేస్తే మీకు ఇయర్ స్పీకర్ అనేది రాదు, అది కూడా మీరు గమనించుకోవాలి ఫిట్ చేసే ముందు.
పొజిషన్ ఎలా అయితే ఉందో యాస్టీస్ ఫిట్ చేసుకోండి, లేదంటే ఒకసారి పెట్టి దానిపైన మీకు టచ్ అవుతుందా లేవో చెక్ చేసుకోండి, అప్పుడు ఫిట్ చేసుకోండి. మీరు అంతా ఫిట్ చేసాక నెక్స్ట్ బ్యాక్ డోర్ అన్ని ప్యానల్ అన్నీ ఫిక్స్ చేసే హౌసింగ్ మీకు సౌండ్ రావట్లేదు అంటే మీకు అది ప్రాబ్లం అవుతుంది, అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేసి స్క్రూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మదర్ బోర్డ్కి సపోర్ట్కి సింగిల్ స్క్రూ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్కి అయితే దీనికైతే గ్లూ అనేది ఉండదు ఫ్రెండ్స్, పోతుంది. ఒరిజినల్ డిస్ప్లేలో ఉండిపోతుంది అది గ్లూ అనేది. దీనికైతే మాన్యువల్గా గ్లూ వేసుకొని మనం స్టిక్ చేసుకోవాలి. మనం అయితే ఫుల్గా ప్రెస్ చేసుకుంటే మనకి ప్రాపర్గా అనేది అది కూర్చుంటుంది ఫ్రెండ్స్. మీకు అది డ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది, 5 minutes అయితే పడుతుంది. మళ్ళీ అలా ఓపెన్ అయితే మళ్ళీ మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ సైడ్ అయితే మనకి నెట్వర్క్ కేబుల్ అయితే వెళ్తుంది కదా, దానిపైన అయితే స్టిక్కర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఫ్రేమ్లో అయితే ఇంకేమీ లేవు, చెక్ చేస్తున్నాను ఇంకేమన్నా పార్ట్స్ ఏమన్నా మిగిలిపోయినాయి ఏంటి అనేది. మనకైతే ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను. దీనికైతే 2 screws అయితే వస్తాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఫస్ట్ స్క్రూ అయితే ఫిట్ చేసి నెక్స్ట్ సెకండ్ స్క్రూ కూడా ఫిట్ చేయడం జరిగింది. మనకు సీసీ బోర్డు అయితే లాక్ అయితే అవ్వలేదు, ఇక్కడ లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు రైట్ సైడ్లో కింద మీకు లాక్ ఉంటుంది, అది ప్రెస్ చేసి మీకు లాక్ అనేది అవుతుంది. పవర్ బటన్ స్ట్రిప్ అయితే నేను మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశాను. స్టిక్కర్ అయితే మనకి హైట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. మీరు అలా వేస్తే మీకు డిస్ప్లే అనేది ఫిట్టింగ్ రాదు, గ్యాప్ రావడం, సైడ్ నుంచి లైటింగ్ రావడం జరుగుతుంది. అదైతే రిమూవ్ అయితే చేసుకొని వేసుకోండి. వేసినప్పుడు అదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఒకసారి డిస్ప్లే అనేది పెట్టి చెక్ చేసుకుందాం, ప్రాపర్గా ఫిట్టింగ్ వస్తుందా లేదనేది తెలుస్తుంది మనకి, చూసుకోవచ్చు మీరు. మనకైతే డిస్ప్లే అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను. మీరు గ్లూ అనేది సెన్సార్ ఏరియాలో అయితే మీరు వేసుకోకండి ఫ్రెండ్స్, ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వదిలేసి మీరు వేసుకోండి. నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ అయితే మనకి లెన్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ డిస్ప్లేకి, ఆ ఏరియాలో కూడా మీరు గ్లూ అనేది తక్కువ వేసుకోండి. ఎందుకంటే లెన్స్లోకి వెళ్తే ఆటోమేటిక్ టచ్ అవ్వడం, లేదంటే డిస్ప్లే బ్లాంక్ అయిపోవడం, డిస్ప్లే లైన్స్ రావడం అనేది అవుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. లెన్స్ ఏరియాలో కూడా మీరు ఎక్కువైతే వేసుకోకూడదు గ్లూ అనేది. ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం డస్ట్ అయితే ఉన్నది గ్లాస్ మీద, క్లీన్ చేసి అయితే నేను డిస్ప్లే అనేది ఫిట్ చేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మదర్ బోర్డుకి అయితే. బ్యాటరీకి అయితే 2x టైప్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే గ్లూ అయినా వేసుకోవచ్చు మాన్యువల్గా. 2x టైప్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది మూవ్ అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే బ్యాటరీకి గ్లూ వేరే ఏమైనా డైరెక్ట్గా ఇలా పెట్టి ఫిట్ చేసి ఇచ్చేస్తున్నారు, నేను చూస్తాను కదా. ఎందుకంటే చాలా మొబైల్స్లో అదే ప్రాబ్లం, గ్లూ వైర్ ఏమైనా మామూలుగా ఇలా పెట్టేసి బ్యాక్ డోర్ ఫిట్ చేసి ఇచ్చేస్తున్నారు హౌసింగ్ అనేది. అలా చేయకండి, ఎందుకంటే మీకు బ్యాటరీ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, మొబైల్ కింద పడిన బ్యాటరీ డిస్కనెక్ట్ అవ్వడం అటువంటివి జరుగుతాయి. బ్యాటరీ కింద కంపల్సరీ గ్లూ అయినా లేదంటే 2x టైప్ ఏదో ఒకటి వేసుకుంటే మీకు బ్యాటరీ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. హౌసింగ్ అనేది మనం ప్రెస్ చేస్తే లాక్ అనేది అవుతుంది, ఇది చూసుకోవచ్చు. మనం అయితే ప్రెస్సింగ్ అయితే చేస్తున్నాం, టోటల్గా మొత్తం పూర్తిగా ప్రెస్ అయిందో లేదో చెక్ చేసుకోండి మీరు. చిన్న క్లిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్కి మీకు ఫ్లెక్స్ వస్తుంది కదా, దానికి పైన అయితే వస్తుంది ఆ కనెక్టర్కి. అవన్నీ పైకి లేకుండా ఇది సపోర్ట్గా అయితే ఇస్తాడు. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. స్క్రూస్ అన్నీ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది.
మొబైల్ అయితే ఆన్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, మొబైల్ అయితే ఆన్ అయింది. పైన కవర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే వేసాను. బ్యాక్ డోర్కి అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ గ్లూ వేసుకున్నాక మీకు బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ అయితే చూసుకోవచ్చు. గ్లూ ఇప్పుడే వేసాం కాబట్టి మనకి డ్రై అయిపోతే మనకి అది మూమెంట్ అనేది ఇంకా రాదు ఫ్రెండ్స్. అది ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. రబ్బర్స్ అనేవి వేసుకుని నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో మనం డిస్ప్లే వేసినప్పుడు ఆ గ్లూ అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు అదే డ్రై అయిపోయాక క్లీన్ చేసుకుంటే మీకు అది చేతికి తగిలి చిరాగ్గా ఉంటుంది. అది మీరు ఫస్ట్నే క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, డిస్ప్లే వేసినట్టే ఉండదు. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది మొత్తం పూర్తిగా అయితే. మనకైతే సెన్సార్ అయితే బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సరే, పాస్వర్డ్ అయితే అన్లాక్ చేశాను. ఇదైతే ఓల్డ్ ఫ్రేమ్. నెక్స్ట్ ఇంక ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు రిమూవ్ చేసినవి ఇవి 2 పార్ట్స్ అనేవి. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.